అందరికీ నమస్కారం. నేడు ఆదర్శ గ్రామ పంచాయతీ గంగాదేవిపల్లికి వచ్చాం. ఇది వరంగల్, నరసంపేట మధ్యలో ఉంటుందన్నమాట. వరంగల్ జిల్లాలో ఉంటుంది. ఇది ఎన్నోసార్లు ఆదర్శ గ్రామ పంచాయతీగా అవార్డులు అందుకున్న గంగాదేవిపల్లి ఇది గ్రామానికి వచ్చే ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మహాత్మా గాంధీజీ విగ్రహం ఉంటుంది. పల్లెలు బాగుంటేనే భారతదేశం బాగుంటుందని గాంధీజీ గారు చెప్పినట్టే పల్లెలు ప్రతి ఇంటికి మరి మురుగుదొడ్లు కావచ్చు, స్వచ్ఛతలో కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, మరి సోలార్ సిస్టమ్ కావచ్చు, ఈ విధంగా ఏర్పాటు చేసుకుని అన్ని రంగాలలో మంచినీటి సౌకర్యం కావచ్చు, మంచినీటిని వృధా చేయకూడదని, మురుగునీటిని బయటికి పారదోరాలని, మరియు అదేవిధంగా సొసైటీలో ఏర్పాటు చేసుకుని రైతులకు సంబంధించిన సబ్సిడీలు అవి ఇవి చేసుకుంటూ అన్ని రంగాలలో రాణించి సోలార్ సిస్టంలో కావచ్చు, నీటిని వృధా చేయకండి, ప్రతి నీటి బొట్టు బంగారమే అని చెప్పేసి ఇలా చాలా వరకు కొటేషన్లు చేసుకున్నారు. ఆ తర్వాత ఎవరైనా సర్పంచ్లు కావచ్చు, ఇతరత్ర పంచాయతీ కార్యదర్శులు కావచ్చు, మరి శిక్షణకు రావాలంటే ఇక్కడే గంగాదేవిపల్లిని వాళ్ళు నమోదు చేసుకుంటారు అన్నమాట. ఇది మొత్తానికైతే విలేజ్ వెళ్ళే మార్గం అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి మరుగుదొడ్లు అనేది సహజ సిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా సోలార్ సిస్టమ్లు ఆటోమేటిక్ ఇవి ఏదైతే ఉందో అది ఆన్ ఆఫ్ లైట్లు అన్నమాట. ఆ తర్వాత వీటితో టైప్ అయి బాల వికాస స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా ఎన్నో సహసహకారం చేశారు. అప్పట్లో మరి పాత తెలంగాణ ఏర్పడ్డప్పుడు గ్రామజ్యోతి అని ఒక సంక్షేమ పథకాన్ని ఇక్కడే లాంచ్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే ఇది విలేజ్ ముఖ చిత్రం. ఇటు రైతులు పండించిన పంటలు అయితే చూడవచ్చు. మొక్కజొన్న అయితే వేసి ఉన్నారు. అలాంటి గొప్ప సంస్కృతిని కళలు చేస్తూ ఉంది గంగాదేవిపల్లి. ఇది నర్సంపేట రూరల్ అన్నమాట. ఇటు వరంగల్ రూరల్ జిల్లా కేంద్రంలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్న ఏకైక గ్రామం గంగాదేవిపల్లి. ఈరోజు దర్శించుకోవడం, సందర్శించడం అనేది చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంది. ఇది మొత్తానికైతే గంగాదేవిపల్లి యొక్క గ్రామ ఒక చిత్రం సందర్శన అనుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.